ఏంటిది ఇది? అమ్మా మియావ్ వేసిందా అమ్మ? బాగుందా? అయ్యో నీకు ఇష్టమా మియావు? ఇష్టమా? జస్ట్ మనం స్క్వీజ్ చేస్తే చాలు ఇలా బయటకు వస్తాయి. ఇంకా అంతే అనమాట. బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకురాకుండా ఉండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఇక్కడ నేను క్యారెట్ దోశ, పాలక్ దోశ కోసం బ్యాటర్ ని మిక్స్ చేసుకొని ఉంచాను. ఇంకా దానిలోకి అయితే టొమాటో చట్నీ వేసుకొని దోశలు వేసుకొని తినేసాను. షన్వికి ఇలా వేసిస్తే వద్దంట. ఇంకా అందుకని ఏం చేశానంటే, షన్వికి క్యాట్ అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకని కొంచెం ఇలా క్యాట్ షేప్ లో చేసి దోశని కాల్చి ఇచ్చాను. ఇంక ఇలా వేసిస్తే ఏదో కొత్తగా ఉందని చెప్పి ఇంట్రెస్టింగ్ గా తినింది. దాని టేస్ట్ ఎలా ఉందో పక్కన పెడితే ముందు చూసిద్ది అనమాట. నాకు రోజు మా మమ్మీ ఒకటే పెడుతుందా లేదా కొత్తగా పెడుతుందా అని. మార్నింగ్ స్నాక్ గా అయితే నేను కర్బూజా తిన్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి మష్రూమ్ పులావ్ చేశాను. ఇంకా దానిలోకి ఎగ్స్ బాయిల్ చేసి కొంచెం కీరా పెట్టుకొని రైతా వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈవినింగ్ స్నాక్ గా అయితే ఇవాళ నేను ఒక స్పూన్ పీనట్ బటర్ తిన్నాను. డిన్నర్ కి అయితే దోశ బ్యాటర్, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని బ్యాటర్ ని రెడీ చేసుకొని గుంట పొంగనాలు అయితే వేసాను. గుంట పొంగనాలు చేయడానికి కొంచెం పేషెన్స్ కావాలి, కాలటానికి చాలా టైం పడుతుంది. దానిలోకి ఆల్రెడీ టొమాటో చట్నీ ఉంది కదా, అది వేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. ఫైనల్ గా రెడీ అయితే ఇలా అయింది. బాయ్.